ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థులు తప్పనిసరిగా పరిశోధనలు సాగించేలా ఆచార్యులు ప్రోత్సహించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఇటీవల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలను సందర్శించి అన్ని విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గతంలో తనకు చిత్తూరు జిల్లాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రామచంద్రపురం మండల పిహెచ్సిలో పనిచేసే రోజులను వివరించారు. అలాగే తనను పీజీ చేసేలా ప్రోత్సహించిన తన గురువులను గురించి తెలియజేశారు. ఎస్వి మెడికల్ కాలేజీలో పీజీ చేసిన తాను ఎస్విఆర్ఆర్ ప్రభుత్వ వైద్యశాలలో హార్ట్ విభాగంలో పనిచేసి వందలాది మంది రోగులకు సేవలను అందించినట్లు వెల్లడించారు. అప్పట్లోనే టిటిడి సహకారంతో యాంజియోగ్రామ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గతంలో తాను పనిచేసిన గుండె విభాగం ఎలా ఉందని అధికారులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా నాశనమైందని, ఆ భవనం నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యానికి నిధులను కేటాయిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించారు. యూజీ పరిధిలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరిశోధన పత్రాలను వర్సిటీకి సమర్పిస్తున్నారని వివరించారు. అయితే పీజీ స్థాయిలో విద్యార్థులు మాత్రం పరిశోధనల వైపు మొగ్గు చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విభాగం అధిపతి తప్పనిసరిగా పీజీ విద్యార్థులు పరిశోధనలు చేసేలా వారిని ప్రోత్సహించాలని, తద్వారా వైద్య కళాశాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వ వైద్యులు తన విధులు ముగిసిన వెంటనే ప్రైవేట్ క్లినిక్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతారని అన్నారు. కొంత సమయం విద్యార్థుల భవిష్యత్తుకు కేటాయిస్తే బాగుంటుందని సూచించారు. ఏదో డమ్మీ పేపర్స్ కాకుండా ఫర్ ప్రమోషన్ you just involve and see that you get it. So first EC we have taken resolution almost the undergraduates we are giving, but the PGs last EC we have given 10 crores for the broader specialties and also super specialties. Now the present secretary was telling, let us give 50 lakhs to each medical college for research. Giving a 50 lakhs to each medical college. I will release the money, 50 lakhs to each medical college, so that the principal is the one who is the chairman of the research committee.